ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రామలక్ష్మి చనిపోలేదు, తను బ్రతికే ఉంది. తను మైథిలిగా ఎందుకు నటిస్తూ ఉందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. స్కూల్లో పెట్టిన బాంబుని సీతాకాంత్ మైథిలి ఇద్దరు కలిసి ఆ బాంబుని దూరంగా విసిరేయడంతో పిల్లలకి ఎలాంటి ప్రాణ నష్టం జరగదు. అక్కడ ఎవ్వరికి ఏ హాని జరగకపోవడం వల్ల అక్కడ అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక సీతాకాంత్ అయితే ఎదురుగా ఉన్న రామలక్ష్మిని చూసి ఒక్కసారిగా తన భార్యని కళ్ళెదురుగా చూసేటప్పటికి ఎమోషనల్ అయిపోయి తనని గట్టిగా వాటేసుకుని, రామలక్ష్మి నువ్వు నాకు దూరం అయిపోయావేమో అని చాలా భయపడిపోయాను. ఇన్ని రోజులు ఎక్కడున్నావు, నన్ను చూడకుండా ఎలా ఉండగలిగావు అని అంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే తనని విదిలించుకుని, ఎవరండి మీరు, నన్ను అలా వాటేసుకుంటారేంటి, ఎంత ధైర్యం మీకు, బాంబు విషయంలో మీరు హెల్ప్ చేసి మా పిల్లల్ని కాపాడారని నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంటే మీరు అలా మిస్బిహేవ్ చేస్తారేంటి, అసలు మీకెంత ధైర్యం నన్ను అలా పట్టుకోవడానికి, ఇంకొకసారి ఇలా చేశారంటే మీకు మర్యాదగా ఉండదు అని సీతాకాంత్ చెంప మీద కొడుతుంది. ఇక సీతాకాంత్ అయితే ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోతాడు. ఏంటి రామలక్ష్మి అలా మాట్లాడుతున్నావు, నువ్వు నా రామలక్ష్మివి, నా గుండెల నిండా నువ్వే ఉన్నావు అని సీతాకాంత్ చెప్తూ ఉంటే, ఇక రామలక్ష్మి అయితే చూడండి, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నా పేరు రామలక్ష్మి కాదు, మైథిలి. మైథిలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఏకైక వారసురాల్ని. ఇంకొకసారి రామలక్ష్మి అని నా వెంట పడితే మీకు మర్యాదగా ఉండదు అని చెప్పి రా తాతయ్య అని వాళ్ళ తాతయ్యని తీసుకుని వెళ్లబోతూ ఉంటే సీతాకాంత్ మళ్లీ చేపట్టుకుంటాడు. రామలక్ష్మి నా మాట విను, నువ్వు నన్ను ఏమైనా కొట్టు తిట్టు, కానీ నా రామలక్ష్మి కాదని మాత్రం చెప్పొద్దు అని అంటూ ఉంటాడు. కానీ రామలక్ష్మి మాత్రం సీతాకాంత్ చెయ్యి విదిలించుకుని అక్కడి నుంచి కోపంగా వాళ్ళ తాతయ్యని తీసుకుని వచ్చేస్తుంది. వాళ్ళ తాతయ్య కూడా సీతాకాంత్ను చూసి, చూడు నువ్వు మంచివాళ్లా కనిపిస్తున్నావు, కానీ ఇలా ప్రవర్తించడం మాత్రం బాగోలేదు, ఇంకొకసారి నా మనవరాలు వెనకపడ్డావంటే నీకు మర్యాదగా ఉండదని చెప్పి అతను కూడా చెప్పడంతో ఇక సీతాకాంత్ అయితే అలాగే చూస్తూ ఉండిపోతాడు. కానీ సీతాకాంత్ ఇలా అనుకుంటాడు, నువ్వు నా రామలక్ష్మివే, నువ్వు నా దరిదాపుల్లోకి వచ్చిన ప్రతిసారి నా గుండె వేగంగా కొట్టుకుని నా మనసు నాకు చెప్తూనే ఉంది, అదే నిజం అని అనుకుంటాడు. ఇక రామలక్ష్మి వాళ్ళ తాతయ్య నానమ్మ కారులో కూర్చున్న తర్వాత రామలక్ష్మి అయితే కళ్ళు మూసుకుని జరిగిన విషయాన్ని మొత్తం మళ్ళీ గుర్తు చేసుకుంటుంది. రామలక్ష్మి ప్రాణాపాయ స్థితిలో రోడ్డు మీద పడి ఉన్నప్పుడు వాళ్ళ తాతయ్య నానమ్మలు తనని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి కొంచెం బాగైన తర్వాత తనని ఇంటికి తీసుకొస్తారు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు తాతయ్య గారు, నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలి, నా భర్త ఇప్పుడు ఎలా ఉన్నారో అని కంగారు పడిపోతూ నా భర్త దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. ఇక ఆ తాతయ్య గారైతే ఇలా చెప్తూ ఉంటారు, ఇది నీ ఇల్లేనమ్మా, నువ్వు మా మనవరాలివి, నీ పేరు మైథిలి అని చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే, ఏంటి తాతయ్య గారు మీరు మాట్లాడేది, మీరు పొరబడుతున్నట్టున్నారు, నా పేరు రామలక్ష్మి అని చెప్పడంతో, నీ గురించి మాకు అంతా తెలుసమ్మా, నీకంటే ఎక్కువే మాకు తెలుసు, అసలేం జరిగిందో నీ గురించి చెప్పు అని అడగడంతో ఇక రామలక్ష్మి అయితే తన గతం మొత్తం చెప్తుంది. ఇది తాతయ్య గారు జరిగింది, మీరు నన్ను కాపాడి మా ఇంటికి తీసుకెళ్తారనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చారు, నేను నా భర్తను చూడాలి తాతయ్య గారు, నేను వెళ్ళిపోతున్నాను అంటుంది. ఇక ఆ తాతయ్య అయితే ఇలా చెప్తాడు, చూడమ్మా ఒక్కసారి అటు చూడు అని చూపించేటప్పటికి అక్కడ రామలక్ష్మి ఫోటోలుంటాయి. ఆ ఫోటోలను చూసిన రామలక్ష్మి అయితే, ఎవరు తాతయ్య గారు, నాలాగే ఉంది అని అడుగుతుంది. నీలాగా కాదమ్మా, నువ్వే తనలాగున్నావు, తను నా మనవరాలు మైథిలి, మా మాట వినకుండా ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది, సంవత్సరం కూడా తన భర్తతో సంతోషంగా లేకుండా ప్రాణాలు పోగొట్టుకునింది, తను చనిపోయిన తర్వాత మేము మా సిద్ధాంతుడికి చూపిస్తే 21 సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి పుడుతుందని, మళ్లీ తన భర్తను కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాపాయ స్థితిలోనే కనపడుతుందని చెప్పారు. కరెక్ట్ గా 21 సంవత్సరాల తర్వాత అదే స్థితిలో నువ్వు కనిపించావమ్మా, నీ జాతకాన్ని పెద్ద పెద్ద సిద్ధాంతుల దగ్గర చాలా మంది దగ్గర చూపిస్తే అందరూ ఒకే మాట చెప్పారు, నీది నీ భర్తది జన్మ జన్మల బంధమని, ఏ జన్మలోనూ మీరు సంతోషంగా కలిసి ఎక్కువ కాలం ఉండలేరని, ఎవరో ఒకరు మరణిస్తూ ఉంటారని చెప్పారు. మేము నీకోసమే కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని చూస్తున్నాం తల్లి, ఎట్లో మా కంటికి నువ్వు ప్రాణాలతో కనిపించావు, కనీసం నిన్నైనా బ్రతికించుకుందామని ఆశపడుతున్నామమ్మా, నువ్వు ఇక్కడే ఉండిపో అని వాళ్ళు చెప్తారు. మీరు చెప్పేది నిజమే కావచ్చు తాతయ్య గారు, కానీ నా భర్తని వదిలేసి నేను ఉండలేను, నా భర్తని నేను కాపాడుకోవాలి, నేను వెళ్ళాలి అని అంటుంది. చూడమ్మా, నీ భర్త దగ్గరికి నువ్వు వెళితేనే అతనికి ప్రమాదం తల్లి, నీ భర్తకి నీ అత్తింటికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ భర్త అంత క్షేమంగా ఉంటాడు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, కనీసం ఈ జన్మలో అయినా మా ప్రాణాలు ఉన్నంత వరకు మాతో ఉండు తల్లి అని వాళ్ళు అడుగుతారు.
ఇక రామలక్ష్మి అయితే, చూడు తాతయ్య గారు, నా భర్తని కాపాడుకోవడం భార్యగా నా ధర్మం. నేను నా భర్త దగ్గరికే వెళ్తున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామలక్ష్మి వాళ్ళ నానమ్మ అయితే తన భర్తతో, మైథిలిని ఆపండి, తను వెళ్ళిపోతుంది, ఏదో ఒకటి చేసి ఆపండి అని అడుగుతుంది. మనము మన మనవరాల్ని కాపాడుకోవడానికి మనం ఎంత తాపత్రయపడుతున్నామో తను కూడా తన భర్తని కాపాడుకోవడానికి అంతే తాపత్రయపడుతుంది. నిజంగా తను నిజం తెలుసుకుంటే తను తిరిగి మళ్ళీ వస్తుందిలే అని చెప్తూ ఉంటాడు. వల్లి జ్యూస్ తీసుకొచ్చి సందీప్కి ఇచ్చి తను కూడా జ్యూస్ గ్లాస్ పట్టుకుని తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చాలా రిచ్ అండి. పని పాట లేకుండా, ఒంటికి శ్రమ లేకుండా హాయిగా కూర్చుని కావలసిందల్లా తెప్పించుకొని తింటూ ఉంటే ఆ మజానే వేరండి. బావగారు మాత్రం ఆస్తి సంపాదిస్తూ ఉంటే మనం హాయిగా కూర్చొని ఈ ఆస్తిని అంతా అనుభవిస్తూ ఉన్నాము. రామలక్ష్మక్కయ్య బ్రతుకుంటే ఈ ఆస్తి మనకు దక్కేదే కాదు అని చెప్తూ ఉంటుంది. అంతలో శ్రీలత అక్కడికొచ్చి కూర్చుని, అవును, ఆ రామలక్ష్మి సచ్చి మంచి పని చేసింది, లేకపోతే దాని చేతిలో మనం పని మనుషులుగా మారి ఉండేవాళ్ళం. మనల్ని ఇంట్లో నుంచి గెంటేయడానికి ఎన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది, మనం చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా తప్పించుకుని బ్రతికేసింది. కానీ మన అదృష్టం బాగుండి అది సచ్చి మన చేతికి ఆస్తి వచ్చేలా చేసింది అని చెప్తూ ఉంటుంది. ఇక వల్లి అయితే, అత్తయ్య గారు, నాకొక సందేహం. రామలక్ష్మక్కయ్య చచ్చిపోయినప్పటి నుంచి బావగారు ఒక్కరే ఉన్నారు కదా, మళ్ళీ పెళ్లి చెయ్యాలి అన్న ఆలోచన మీకెందుకు రాలేదు అని అడుగుతుంది. నీకేమైనా పిచ్చా? మళ్ళీ కొరువు తెచ్చి నెత్తిన పెట్టుకుంటానంటావేంటే? ఆ సీతాకాంత్ గారికి మళ్ళీ పెళ్లి చేస్తే ఆ వచ్చేది రామలక్ష్మి లాంటిది రావచ్చు, లేదా రామలక్ష్మికి జేజమ్మ లాంటిది రావచ్చు. అలాంటప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆ సీతాకాంతు పెళ్లి కాక ముందు వరకు నా మాట వినేవాడు. ఆ రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా మాట వినడమే మానేశాడు. అందుకే ఇక ఈ జన్మలో వాడికి పెళ్లి అన్న ఊసే ఉండకూడదని నేను నిర్ణయించుకున్నాను అని చెప్తుంది. ఇక వల్లి అయితే, అవునత్తయ్య గారు, మీరు చెప్పింది కరెక్టే, నాకు ఆ ఆలోచనే రాలేదు అని చెప్తూ, అత్తయ్య గారు, ఇంట్లో ఊరికే తిని కూర్చుంటే బోరు కొడుతుంది అత్తయ్య గారు, ఎక్కడికైనా బయటికి వెళ్దామని అంటుంది. ఇక శ్రీలత కూడా సందీప్తో చెప్తుంది, ఎక్కడికైనా మంచి టూర్ ప్రోగ్రాం అరేంజ్ చెయ్యి, నాకు కూడా చాలా బోర్ కొడుతుంది, అలా బయటికి వెళ్ళి 4 రోజులు హ్యాపీగా గడిపొస్తామని చెప్తుంది. మరి బాబు సంగతి ఏంటి అని వల్లి అడగడంతో, అందుకే కదా సీతాకాంత్కి తగిలిచ్చింది, వాడే బాబుని జాగ్రత్తగా చూసుకుంటాడు, మనం వెళ్లి హ్యాపీగా 4 రోజులు గడిపొస్తామని శ్రీలత చెప్తుంది.